Please do subscribe 9TV 24/7. విడితే 51 ఇంచెస్ ఉంటుంది అంటే దాంట్లో పెట్టే బాంబు తయారయ్యే విధానం 51 ఎక్కువ మనుషులు అంటే దీని గురించి డీటెయిల్స్ మన నెల్లూరు జిల్లాలో మరి ఈ సంఘ విద్రోహ శక్తుల నుంచి లేదా అసాంఘిక శక్తుల నుంచి మరి విఐపి రక్షణలో కానీ దేశ రక్షణ మన జిల్లా రక్షణలో కానీ బాంబ్ స్క్వాడు అండ్ వెపన్స్ తర్వాత ఈ పోలీసు పరంగా రక్షణ పరికరాలు వాటికి సంబంధించిన అవేర్నెస్ రావడం కోసం ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. మా ఎస్పీ మేడం గారు మా ఉత్తర్వుల మేరకు మేము బాంబ్ స్క్వాడ్ ఈ బాంబ్ స్క్వాడ్లో జనరల్గా పబ్లిక్గా అందరికి కూడా బాంబ్స్ అంటే ఎలాగుంటాయి, అవి అలా కాకుండా ఐఈడీస్ ఎలాగుంటాయి, వాటిలో ఎక్స్ప్లోజివ్స్ ఎలాగుంటాయి ఇవన్నీ కూడా చెప్పడం ఉద్దేశంగా జనరల్గా ఏంటంటే కంట్రీ మేట్స్ అందరిలో దృష్టిలో ఇలాగే ఉంటాయని అనుకుంటారు. అలా కాదు, రకరకాల ఆ యొక్క సంఘ విద్రోహ శక్తి యొక్క నాలెడ్జ్ మీద ఆధారపడి రకరకాల నాలెడ్జ్ తోటి వాడు బాంబులు తయారు చేస్తారు కాబట్టి వాటిని ఎదుర్కోవడానికి కూడా మనం సిద్ధంగా ఉన్నాం. నెల్లూరు జిల్లా లెవెల్ ఈ రకం కూడా బాంబ్స్ని పెట్టచ్చు, బుక్స్ పరంగా కానీ లేదా చిన్న చిన్న ఈ వైపుని టార్గెట్ చేయడానికి బొకేస్లో కానీ తర్వాత వీటిలో కూడా టార్గెట్ చేయడానికి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా స్పెట్స్లో కానీ రకరకాల తర్వాత వాటిని ఏ విధంగా మనం వీటిని అన్నింటిని కూడా కనుక్కోవడానికి జనరల్గా ఏంటంటే ఎక్స్ప్లోజివ్స్ అంటే మనం మైక్ వైర్ లాగా అనిపిస్తూ ఉంటాయి చూడడానికి. ఇవన్నీ కార్డెక్స్, సేఫ్టీ ఫీజు, ఆరెంజ్ ఫీజు ఇవన్నీ కూడా ఎక్స్ప్లోజివ్సే కాబట్టి ప్రజల్లో ఈ అవగాహన రావడం కోసం ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. అందుకని మన దగ్గర ఇవన్నీ కూడా కనుక్కోవడానికి ఈ బాంబ్స్ని కనుక్కోవడానికి మన దగ్గర ఎక్విప్మెంట్స్ ఫుల్గా ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు ల్యాండ్ మైన్స్ని కనుక్కోవడానికి డీప్ సెర్చ్ మెటల్ డిటెక్టర్ ఉపయోగపడుతుంది, అవి ల్యాండ్ మైన్స్ కనుక్కోటాయి. అదేవిధంగా రిమోట్ కంట్రోల్తో బ్లాస్ట్ చేసే బాంబ్స్ ఉన్నాయి. ఆ రిమోట్ కంట్రోల్కి సంబంధించిన టెక్నాలజీని మనకి ఎన్ఎల్జేడి అని నాన్ లీనియర్ జంక్షన్ డిటెక్టర్ అని అవి కనుక్కుంటుంది. ఆ తర్వాత ఎక్స్ప్లోజివ్ డైరెక్ట్గా కనుక్కోవడానికి డాగ్ ఎలాగైతే స్నిప్ చేసి కనుక్కుంటుందో మన దగ్గర కూడా ఎక్స్ప్లోజివ్ డిటెక్టర్ ఉందన్నమాట. ఆ ఎక్స్ప్లోజివ్ డిటెక్టర్, ఎన్ఎల్జేడి, డీప్ సెర్చ్ మెటల్ డిటెక్టర్స్, హెచ్హెచ్ఎండిస్ ఈ పరికరాలన్నిటితో కూడా బాంబ్స్ని కనుక్కోవడం జరిగింది. ఈ ఫుల్ ట్రైనెడ్ తోటి నెల్లూరు జిల్లాలో బాంబ్ స్క్వాడ్ పనిచేస్తుంది ఎస్పీ గారి ఆధ్వర్యంలో. అలాగే మన దగ్గర బాంబుని కనుక్కున్న తర్వాత ఆ బాంబుని నిర్వీర్యం చేయడానికి బాంబ్ బ్లాంకెట్, తర్వాత ఆర్ఎస్పీ టూల్ కిట్ ఇవన్నీ కూడా ఉపయోగించి మనం డిఫ్యూజ్ చేయడం జరిగింది. అలాగే డెటర్నేటర్ని కట్ చేయడానికి మనకి రిమోట్ వైర్ కట్టర్ తోటి మనం ఆ డెటర్నేటర్ని కట్ చేసి బాంబుని నిర్వీర్యం చేయడం జరిగింది. ఈ విధంగా వీళ్ళకి అవేర్నెస్ చేయడం కోసం ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. Today we attended police parade ground. We saw many things here such as drone shoot and dogs and the missiles what they'll use, the pistols what they'll use, the weapons what they'll use and the drone activities what they'll do, how they'll use drone, how they'll give trainings to dogs which helps to find explosives and also how they'll find bombs and the thieves how the dogs will find them. They all teach it to us and also how they'll use pistols and how they'll use the guns which are used for catching the thieves. Drones how they'll find thieves. They showed this all for us. ఈరోజు మేము ఇక్కడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్కి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా వచ్చేసాము.
ఇక్కడ చాలా రకమైన వస్తువులు అలాగే బాంబ్ ఎక్స్ప్లోజివ్స్ గన్స్ అన్నీ చూసాము. ఇవన్నీ చాలా మాకు అవసరంగా ఉన్నాయి. అలాగే డ్రోన్ షూట్స్, గన్స్ని ఎలా యూజ్ చేయాలి, బాంబ్స్ని ఎలా పసిగట్టేది అంతా చూసాము. డాగ్స్ ఎంత డిసిప్లిన్గా ఉన్నాయో వాటి వల్ల ఏమేమి కనుక్కోవచ్చో చూసాము. మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్స్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నెల్లూరు పోలీస్ గ్రౌండ్లో మా ఎస్పీ మేడం గారి ఉత్తర్వుల మేరకు ఇక్కడ వెపన్స్ డిస్ప్లే ఓపెన్ హౌస్ నిర్వహించడం అయింది. దీంట్లో పోలీసులో స్టార్టింగ్ నుంచి అంటే బేసిక్ ట్రైనింగ్ అయినప్పటి నుంచి ఉపయోగించే వెపన్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఆ తర్వాత మాబ్ ఆపరేషన్ అంటే ఏదైనా గొడవలు జరిగినప్పుడు, బందులు జరిగినప్పుడు గుంపుని చెదరగొట్టాలి. అలాంటి సందర్భాలలో ఏ వెపన్స్ ఉపయోగించాలి అవి కూడా మేము డిస్ప్లే చేయడం జరిగింది. ఇక్కడ వచ్చే విద్యార్థులకందరికీ వాటి గురించి వివరిస్తున్నాము. ప్రతి వెపన్ గురించి కూడా వాళ్ళకి ఏమన్నా డౌట్లు ఉన్నా కూడా క్లారిఫై చేస్తూ అందరికీ వివరిస్తున్నామండి.